ఈ డిసెంబర్ నెలంతా కూడా మనం యేసుక్రీస్తు పుట్టుకను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు, యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీద పుట్టాడు, పుట్టడం గురించి. యేసుక్రీస్తు ఈ భూమి మీద పుడితే ఆ పుట్టుకను మనము ఎలా వాడుకుంటున్నాం, ఎలా ఉపయోగం అనుకుంటున్నాం. అసలు యేసుక్రీస్తు లోకమంతటి కొరకు పుట్టాడా, నా కొరకే పుట్టాడా? ఈరోజు అది నా కొరకే యేసుక్రీస్తు పుట్టాడు అన్న అనుభవము క్రైస్తవ జీవితం. అలా కాకుండా యేసుక్రీస్తు ఎవరి కొరకు పుట్టాడో నాకైతే తెలీదు అన్నది క్రైస్తవేతర జీవితం. యేసుక్రీస్తు భూమి మీద పుట్టడం అనేటువంటిది ఇది నీ కొరకే, అది నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకనే యేసుక్రీస్తు ఎలా ఉంటాడో నువ్వు మాటల్లో వివరించలేవు. నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు మాటల్లో వివరించలేవు. ఆయన ప్రేమను నువ్వు వర్ణిస్తావు, కానీ అది ఎలా పూర్తిగా వర్ణించగలవో నీకు తెలీదు. యేసుక్రీస్తు యొక్క అనుభవం అనేది ఎప్పుడో జరిగిన అనుభవం. ఆయన పుట్టడం అనేది ఎప్పుడో జరిగినటువంటి విషయం, కానీ ఈరోజు నీ కొరకే ఆయన పుట్టాడు అన్నట్టుగా నువ్వు నమ్మి నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ వారం కూడా యేసయ్య నీ కొరకు పుట్టాడు. యేసయ్య, అందరూ చెప్దాం, యేసయ్య నా కొరకు పుట్టాడు. యేసయ్య నా కొరకు పుట్టి ఉన్నాడు. ఈ కారణం చేతనే నువ్వు యేసుక్రీస్తులో పుట్టావు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము. యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టాడు అన్నదానికి నువ్వు తెలుసుకొని గ్రహించి నీవు ఆయనలో నూతనంగా జన్మించావు. ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులకు జన్మించినటువంటి నీ జీవితంలో ఒక క్రొత్త అనుభవం, ఒక అద్భుతమైన అనుభవం, ఆశ్చర్యకరమైన అనుభవం, ప్రేమ, శక్తి, సంతోష, సమాధానాలతో నిండిన అనుభవం. ఈరోజు నీవు క్రీస్తులో నూతనంగా జన్మించి ఉన్నావు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టడము అన్నటువంటి దాని ఫలమే నువ్వు ఈరోజు ఆయనలో జన్మించడము. హల్లెలూయా. నువ్వు బాగుపడతావా లేదా, దీవించబడతావా లేదా, పరిశుద్ధంగా జీవిస్తావా లేదా, మరి జయిస్తావా లేదా, ఉద్యోగం వస్తుందా రాదా, వివాహం అవుతుందా అవదా, గర్భఫలం ఉంటుందా ఉండదా, డబ్బులు వస్తాయా రావా, ఆస్తులు పోగొట్టుకుంటామా సంపాదించుకుంటామా, ఇన్ని ప్రశ్నలకు ఎన్నో జవాబులు లేవు. ఒకే ఒక జవాబు ఏంటంటే యు ఆర్ బార్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించి ఉన్నావు. హల్లెలూయా. ఇంతకుముందు నువ్వు జన్మించిన జన్మ లిమిటెడ్ అనమాట. నీ తల్లిదండ్రులకు నువ్వు జన్మించిన జన్మలో ఆ తల్లిదండ్రులు ఏం కలిగి ఉంటారో అది నీకు ఇచ్చారు. కానీ ఈరోజు నువ్వు క్రీస్తునందు నూతనంగా జన్మించి ఉండగా నీవు అసాధారణమైన దేవునికి వారసురాలు అయిపోయావు. సమృద్ధి జీవమునకు నువ్వు వారసురాలు అయిపోయావు. అత్యధిక జయమునకు నీవు వారసురాలు అయిపోయావు. దేవుడు ఏమైతే కలిగి ఉన్నాడో, దేవుడు ఏమైతే ఉన్నాడో వాటన్నిటికీ నువ్వు వారసురాలువు అయిపోయావు. కాబట్టి నీ ప్రతి శోధనకు, నీ ప్రతి ఇబ్బందికి, నీ ప్రతి బలహీనతకు, నీ ప్రతి పడిపోయే స్థితికి, నువ్వు దుఃఖపడే స్థితికి, నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి గొల్యాతుకు, నువ్వు ఎదుర్కొనే ఎర్ర సముద్రముకు, నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి నీ జీవానికి ఒకటే ఆన్సర్ ఏంటంటే నేను క్రీస్తులో తిరిగి జన్మించి ఉన్నాను. ప్రశ్నలు అనేకంగా ఉంటాయి, కానీ నీ క్రైస్తవ జీవితంలో ఒకే ఒక ఆన్సర్, అదేంటంటే క్రీస్తునందు నేను నూతనంగా జన్మించి ఉన్నాను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. జయముంది జయముంది జయముందిలే, మాకు జయముంది జయముంది జయముందిలే. జయముంది జయముంది జయముందిలే, మాకు జయముంది జయముంది జయముందిలే. లల్లలాలలాలలాలా లాల 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 లా. నా యేసు ముందు నడువగా
నాకెప్పుడు జయమే. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే. కుడి చెయ్యి పైకెత్తి నేను హోసన్న పాడెదను. కుడి చెయ్యి పైకెత్తి నేను హోసన్న పాడెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదాం చప్పట్లు కొడుతూ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా యేసు ముందున్నాడు, నేనెప్పుడు భయపడను. నా యేసు ముందున్నాడు, నాకెప్పుడు జయమే. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ పాడతాం. సాగిపోదును ఆగిపోను నేను. చెప్తాం. సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదును అని చెప్తాం. చప్పట్లు కొడుతూ వీలైతే నిలబడతాం. చప్పట్లు కొడతాం. సాగిపోదును ఆగిపోను నేను. చెప్తాం సాగిపోదును నేను. సాగిపోదును ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. చెప్తాం ప్రతకరం. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్తాం ప్రతకరం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతకరం కూడా గట్టిగా చెప్దాము. నా కొరకు యేసయ్య పుట్టాడు ఈ భూమిపైన. చెప్తాం. నా కొరకు యేసయ్య పుట్టాడు ఈ భూమిపైన. నేను క్రీస్తు కొరకు క్రీస్తులో పుట్టాను. చెప్తాం. నేను క్రీస్తు కొరకు క్రీస్తులో పుట్టాను. నా కొరకు యేసయ్య భూమి మీద పుట్టాడు. నేను క్రీస్తు కొరకు క్రీస్తులో నూతనంగా జన్మించాను. చెప్తాం. క్రీస్తు కొరకు క్రీస్తులో నేను నూతనంగా జన్మించి ఉన్నాను. హల్లెలూయా. నా ఎదుటికి 100 ప్రశ్నలు వస్తాయి. చెప్తాం. నా ఎదుటికి 100 ప్రశ్నలు వస్తాయి. చెప్తాం. నా ఎదుటికి 100 శోధనలు వస్తాయి. చెప్తాం. నా ఎదుటికి 100 మంది గొల్యాతులు వస్తారు. చెప్తాం. దావీదుకు ఒకే గొల్యాతు వచ్చాడు. నాకు 100 మంది గొల్యాతులు వస్తారు. కానీ నేను మాట్లాడే మాట ఒక్కటే, జవాబు ఒక్కటే, పరిష్కారము ఒకటే. అదే నేను క్రీస్తునందు నూతనంగా జన్మించి ఉన్నాను. నేను క్రీస్తునందు నూతనంగా జన్మించాను. నేను క్రీస్తునందు నూతనంగా జన్మించాను. గట్టిగా హల్లెలూయా చెప్తామని. ఎందుకు ఒకే ఒక్క మాట నీకు ప్రతిదానికి జవాబు? చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మనందరికీ తెలుసు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. మీ పక్కన అడగండి, నువ్వు చేయగలవా చేయలేవా? నీ వల్ల అవుతుందా అవదా? అడగండి. హోతాయి నై హోతా? అడగండి. అవుతుందా అవదా? చేస్తావా చేయవా? గెలుస్తావా గెలవవా? గట్టిగా హల్లెలూయా చెప్తా.
ఇక్కడ మనం గమనిస్తే మన క్రైస్తవ జీవితంలో నీ గెలుపు ఓటములు, నీ సమృద్ధి, ఇవన్నీ కూడా అది నీ శక్తి, నీ సామర్థ్యం మీద ఆధారపడి లేదు. నువ్వు తిరిగి జన్మించినందుకు, నువ్వు క్రీస్తులో నూతనంగా జన్మించినందుకు నిన్ను బలపరిచేవాడు నీలోనే ఉండి నిన్ను బలపరుస్తున్నాడు గనక నువ్వు సమస్తమును చేయగలవు. యేసుక్రీస్తు అందుకనే నీ భూమి మీద పుట్టాడు. సమస్తమైన మనుషుల కొరకు యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా పుట్టాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం ఉండి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. బాగా గమనించండి. యేసయ్య ఈ భూమి మీద పుట్టిన వెంటనే అధికారం రాలేదండి. యేసయ్య ఈ భూమి మీద పుట్టిన వెంటనే కుమారునిగా ఈ భూమి మీద పుట్టాడు. అన్నంత మాత్రం చేతనే అధికారంలో వెళ్ళలేదు. అది అనుగ్రహించబడింది. దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. దాన్ని స్వాధీనపరుచుకొని దాంతో ఈ భూమి మీద జీవించాడండి. మరొకసారి చూద్దాం. 18వ వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. మొట్టమొదటి పరలోకమా, తర్వాత మొట్టమొదటి భూమి? మొట్టమొదటి యేసయ్యకు పరలోకమందు ఇవ్వబడిందా, భూమి మీద ఇవ్వబడిందా? ముందు భూమే, తర్వాత పరలోకమా, పరలోకమా తర్వాత భూమి? ఫస్ట్ తర్వాత అర్థమవుతుందా? మొట్టమొదటి ఏంటి? ముందు పరలోకమందున్న సర్వాధికారమా, భూమి మీద ఉన్న సర్వాధికారమా? ఎవరికి? యేసయ్యకు. యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఈ భూమి మీదకి కుమారుడుగా వచ్చినప్పటికీ ఆయన తనకివ్వబడిన అధికారాన్ని గుర్తించి, అనుభవించి, దాన్ని ఇంప్లిమెంట్ చేశాడండి. దాన్ని వాడుకున్నాడు. అందరూ చెప్దాం, కుమారుడైనంత మాత్రం చేత అధికారం ఉందని మొత్తం తెలియలేదు. కుమారుడై ఉన్నందుకు తనకివ్వబడిన అధికారాన్ని తెలుసుకుంటూ, చూస్తూ, అనుభవిస్తూ చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అన్న మాటలు మరొకసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇది యేసు ప్రభు ఏం చెప్పాడు? పరలోకమందు భూమి మీద సర్వాధికారము ఇవ్వబడింది. మొట్టమొదటి ఎక్కడ ఇవ్వబడింది? తర్వాత 19వ వచనం చూద్దాం. కాబట్టి ఒక నిమిషం. కాబట్టి కనుక నా దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి కనుక నువ్వు వెళ్ళి నీకు ఇష్టమైనది కొనుక్కో. నా దగ్గర 2 పెన్నులు ఉన్నాయి కనుక నీకు ఒకటి ఇస్తాను, తీసుకెళ్ళి రాసుకో. నా దగ్గర 2 బైక్స్ ఉన్నాయి, ఒక బైకు నీకే. యేసు ప్రభు కాబట్టి అన్నాడండి. ఎందుకు కాబట్టి అనే మాట మాట్లాడుతున్నాడంటే, నేను ఈ భూమికి శరీరధారిగా వచ్చాను, రక్తమాంసములలో పుట్టాను. అలా పుట్టిన నేను ఎందుకు పుట్టానంటే, ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుని కుమారుడయి పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగి జీవించినట్లుగా నేను ఈ భూమి మీద జీవించాను. అయిపోయింది. కాబట్టి బాగా గమనించండి, నీ క్రైస్తవ జీవితంలో కాబట్టి నీ సొంతంది ఏం లేదండి.
నీ సొంత శక్తి, నీ సొంత సామర్థ్యము, నీ సొంతము అన్నది ఏమీ లేదు. కాబట్టి ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ఇచ్చి ఉన్నాడు కాబట్టి, ఆయన ఇది అయి ఉన్నాడు కాబట్టి, ఆయన ఇది మాట్లాడాడు కాబట్టి, ఆయన ఏదైతే చేశాడో అది చేశాడు కాబట్టి ఈ భూమి మీద నీ జీవితం ఉంది. ఈ భూమి మీద నీ క్రియలు ఉన్నాయి. ఈ భూమి మీద నీ జీవితం ఉంది, నీ జీవన విధానం ఉంది, నువ్వు మాట్లాడే విధానం ఉంది, నువ్వు పనిచేసే విధానం ఉంది, ఆలోచించే విధానం ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. 19వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దాం. 28 మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలము నీతోనే నే జీవించేదా యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. యేసుప్రభు ఏమన్నాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను. ఎవరు చెప్పాడు యేసయ్య ఈ మాటలు? ఏం చేయమని చెప్పాడు? ప్రార్థన చేయమని చెప్పాడా? ఉపవాసం ఉండమని చెప్పాడా? దాన ధర్మాలు చేయమని చెప్పాడా? ఏం చెప్పాడు? ఉద్యోగం చేయమన్నాడా? బిజినెస్ చేయమన్నాడా? పెళ్లి చేసుకోమన్నాడా? 2 పిల్లలు మాత్రమే కనమన్నాడా? ఏం చెప్పాడు యేసయ్య శిష్యులకి? యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎందుకు పుట్టాడు అంటే సమస్తమైన అధికారము పరలోకంలో భూమి మీద కలిగి ఉండడానికి పుట్టాడు, మనకు ఇవ్వడానికి పుట్టాడు. కనుక మనము వెళ్ళి సమస్తమైన మనుషులను శిష్యులుగా చేయాలి. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు ఈ భూమి మీద? నీవు ఆయనలో పుట్టి ఆయన సర్వాధికారము కలిగి ఉన్నాడు. ఎక్కడెక్కడ? మొట్టమొదట పరలోకంలో, తర్వాత భూమి మీద సర్వాధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి మనము వెళ్ళి సమస్తమైన మనుషులను ఏం చేయాలి? శిష్యులుగా చేయాల్సింది ఎవరు? ఏ శిష్యులు? యోహాను శిష్యులా? మోసే శిష్యులా? ఎలియా శిష్యులా? ఎవరి శిష్యులు? యేసుక్రీస్తు యొక్క శిష్యులు. సర్వాధికారం ఇవ్వబడింది కనుక వారు వెళ్ళి అధికారం ఉందా లేదా, సైతాన్ నన్ను శోధిస్తుందా, వీళ్ళు నా మాట వింటారా వినరా, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా లేదా, లేకపోతే ఇంకొకట అని నువ్వు ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. నీ బలము నీకు ఎన్నడూ బలహీనతగానే కనపడుతుంది. నీ ఓటమి ఎప్పుడు కూడా స్థిరమైనదిగానే కనపడుతుంది. నీవు బాగుపడతావో లేదో అన్న నమ్మకము ఎప్పుడు నువ్వు కలిగి ఉండవు. వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించడం కాదు. కాబట్టి సర్వాధికారము పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక దానిని బట్టి నీవు ఈ భూమి మీద నీ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. నీ సామర్థ్యము, నువ్వు సక్సెస్ అయ్యే చోట నేను సక్సెస్ అనుకుంటావు, నువ్వు వీక్ అయ్యే చోట నువ్వు వీక్ అనుకుంటావు. కానీ నీ సక్సెస్, నీ బలహీనత, నీ ఓటమి ఇవన్నీ కౌంట్ కాదు. నీవు కంప్లీట్గా యేసుక్రీస్తు నీ కొరకు సర్వాధికారము కలిగి ఉన్నాడు గనక, ఆయన నీకు తోడై ఉన్నాడు గనక, ఆయన నీకు సహకారి అయి ఉన్నాడు గనక, ఆయన ఆత్మ నీలోనే నివసింపజేస్తూ ఆత్మ ఎప్పటికప్పుడు నిన్ను బలపరచువాడు గనక, బోధించువాడు గనక, నీకు నేర్పించువాడు గనక, నీ బలహీనతను చూసి నీకు సహాయం చేయవాడు గనక నీవు శిష్యులను తయారు చేయాలి. ఎవరు తయారు చేయాలి? శిష్యులను ఎవరు తయారు చేయాలి? ఎవరు శిష్యులు? యేసుక్రీస్తు శిష్యులండి. యేసుక్రీస్తు శిష్యులు అందరు ఇక్కడే ఉన్నారండి.
మన క్రైస్తవ జీవితంలో కరెక్ట్గా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది మాత్రం మిస్ అయిపోయి ముందు వెనక చేసుకుంటూ పోతాం. యేసు ప్రభు తన శిష్యులకు అత్యంత బాధ్యతాయుతమైనటువంటి శక్తివంతమైన పనిని అప్పగించి వెళ్ళాడు. మనం క్రైస్తవులం అనుకుంటే, మనము శిష్యులం అనుకుంటే, మనం రక్షింపబడ్డామనుకుంటే, మనము విమోచింపబడ్డామనుకుంటే, మన కొరకే యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు కనుకనే నేను ఆయనలో పుట్టాను అని కనుక అనుకుంటే, నేను శాప పాపముల నుంచి విమోచింపబడిన వ్యక్తిని అని కనుక అనుకుంటే, నా నిమిత్తం దరిద్రుడై తన దారిద్రత వలన నాకు ఐశ్వర్యం కలుగజేశాడు అని నమ్మే వ్యక్తిగా నువ్వు ఉంటే, కాబట్టి ఆయన అవి చేశాడు కాబట్టి ఆయన నీకు సహకారుడై తోడై ఉన్నాడు కాబట్టి నీవు ముందు వెనక చూడకుండా నీవు నేర్చుకున్నది నేర్పిస్తూ పోవాలి. నువ్వు నేర్చుకున్నది నేర్పిస్తూ పోవాలి. నువ్వు నేర్చుకున్నది చెప్తూ పోవాలి. నువ్వు నేర్చుకున్నది ఇతరులకు నేర్పించాలి. ఇది క్రైస్తవ జీవితంలో దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితం అండి. క్రిస్మస్కు కొత్త బట్టలు కొనుక్కొని, నీకు తెలుసా ఇది ఎలా వచ్చిందో, ఈ డ్రెస్సు గమ్మత్తు ఉంటుంది. నేను చెప్తే నవ్వడం ఉండదు. అస్సలు పొట్టలు చెక్కలు అయిపోతాయి. అస్సలు నీకు చెప్తే అర్థం కాదు. అసలు ఇవన్నీ పక్కన పెట్టి ముందు అసలు విషయం చెప్పు. ఏంటంటే 50% డిస్కౌంట్లో కొన్నాను నేను. ఏదో మనం తెలుసుకున్నాము, ఏదో నేర్చుకున్నాము, ఏదో వచ్చింది, ఏదో సాధించాము అన్నటువంటి సంతోషము, తృప్తి, ఆనందంతో అందరికీ చెప్తామండి. అందరికీ చెప్తే తప్ప అని నేను అనట్లేదండి. అదేమన్నా పిచ్చి పనులు అని నేను అనట్లేదు. కానీ నీ క్రైస్తవ జీవితంలో అంతకంటే అద్భుతమైనది కాబట్టి, యేసుక్రీస్తు భూమి మీద నీ కొరకు పుట్టాడు కాబట్టి, యేసుక్రీస్తు నీ కొరకు ఈ భూమి మీద పరలోకమందున్న సర్వాధికారము, భూమి మీద ఉన్న సర్వాధికారమును ఒక మనిషిగా ఆయన స్వాధీనపరుచుకున్నాడు కాబట్టి, ఇప్పుడు ఆయనలో నువ్వు నూతనంగా జన్మించావు కాబట్టి, నీ వైపు నువ్వు చూసుకోకుండా క్రీస్తు వైపు చూస్తూ నువ్వు నేర్చుకున్న సంగతులను, క్రీస్తులో నువ్వు నేర్చుకున్న సంగతులను, పరలోక రాజ్య వారసత్వపు సంగతులను, నీవు నేర్చుకున్నవి, నువ్వు గ్రహించినవి నీవు ఇతరులకు చెప్తూనే పోవాలి, నేర్పిస్తూనే పోవాలి. శిష్యుడు అంటే అర్థమేంటో తెలుసా అండి? శిష్యుడు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? శిష్యుడు అంటే అర్థం ఏంటంటే అన్నీ బాగుంటాయండి, బాగుంటాయి. ABCD వరకు పిల్లలకు బాగా వచ్చండి. కొత్తగా సార్ వచ్చాడండి, ఇంగ్లీష్ మాస్టర్ వచ్చి, ఏ చిల్డ్రన్ రైట్ ఏ అన్నాడు అనుకో, డాక్ 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 రాసేసాం సార్ అంటారండి. B రాసేశారు, C రాసేశారు, D రాసేశారు. D తర్వాత చెప్పాలండి, ఈ అనేసరికి ఈ అని నోరు పెట్టారని అంతే. ఇంకా కారణం ఏంటి అంటే ఇంకా తెలియదండి. అందుకు అరే ABCDలు మీకు వచ్చాయని చెప్పి భలే చెప్పారు, ఈ రాయండ్రా అని సార్ అన్నాడంటే అప్పుడు పిల్లలు ఈసారి మంచోడు అంటారా చెడ్డవాడు అంటారండి? ఈసారి మంచివాడు అంటారా చెడ్డవాడు అంటారండి? చెప్పలేదు. ఈ భూమి మీద నువ్వు క్రైస్తవునిగా ఏమి నేర్చుకుంటున్నావు అన్నది చాలా 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 విలువైనది. యేసు ప్రభు స్పష్టంగా శిష్యులతో చెప్పాడు, లోకమంతటితో చెప్పలేదండి. బాగా గమనించండి, యేసుక్రీస్తు చేసిన బోధ కంప్లీట్గా 99% శిష్యులకే. ఓన్లీ 1% ఆయన లోకము గురించి చేశాడు. ఆ చేసినటువంటి దాని యొక్క ఫలమే ఈరోజు యేసుక్రీస్తు శిష్యులు, ఈరోజు చర్చి, సంఘము. అయితే యేసుక్రీస్తు తన శిష్యులకు, ఆయన ఆరోహణం కాకముందు తన శిష్యులకు ఏం చెప్పాడు చూద్దాం మరొకసారి. 18, 19, 20 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. యేసుక్రీస్తు ప్రయాసంతా ఏంటంటే శిష్యులండి. యేసుక్రీస్తు ప్రయాసంతా ఏంటంటే సంఘం అండి. యేసుక్రీస్తు ఎందుకు సంఘముతో ఉన్నాడు? ఎక్కడ 2, 3 కూడి ఉంటారో ఆయన నామంలో ఆయన ఎందుకు ఉంటూ ఉన్నాడు?
ఎందుకు ఆయన నామంలో ప్రార్థన చేయాలి? ఎందుకు ఆయన నామంలో అద్భుతాలు జరుగుతాయి? ఎందుకు ఆయన నమ్మిన వారు దేవుని మహిమను చూస్తారు? దీని అంతటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈరోజు కూడా ఆయన ఏదైతే చేశాడో దానిని తెలుసుకునే క్రమము, దానిని నేర్చుకునే క్రమము, దానిని నేర్పించే క్రమము అన్నది పరలోకం కోరుకుంటుందండి. పరలోకం కోరుకుంటుంది. దేవుని చిత్తం ఏదైనా నువ్వు చేయాలనుకుంటే, దేవుని ఏదైనా నువ్వు సంతోష పెట్టాలి అనుకుంటే ఒకే ఒక విధానంలో నువ్వు సంతోషపెడతావు. ఏంటి అంటే ఆయన నీకు పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నీకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన నేర్పించిన విధానంలో నువ్వు నేర్చుకొని దానిని నేర్పించే పని మాత్రమే నువ్వు చేయాలి క్రైస్తవునిగా. ఇది యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చినటువంటి పని అప్పగిచ్చేసి వెళ్ళిపోయాడండి. ఎందుకు నాకు పరలోకమందు భూమి మీద అధికారం ఇవ్వబడిందని యేసుప్రభు చెప్పుకోవాలి? ఒక డాక్టరు నేను ఎంబీబీఎస్ చేశాను, నేను కార్డియాలజిస్టును అని చెప్పుకుంటాడా? బోర్డు చూసి మనం పోతామా? చెప్పాలండి. వచ్చి ఒక ఫిజిషియన్ దగ్గరికి ఒక రోగి వచ్చి దగ్గినేదే తగ్గితే డాక్టర్ అన్నాడు, వెయిట్ నేను నా గురించి చెప్తాను. నేను చిన్నప్పుడు పలానా ఊర్లో పుట్టాను, పలాని స్కూల్లో చదివాను, పలాని కాలేజీలో చదివాను, పలాని ఎంబీబీఎస్ దాంట్లో సీట్ వచ్చింది, పలాని ఎంబీబీఎస్ నేను చేశాను, దాని తర్వాత పీజీలో సీట్ వచ్చింది, అమెరికాకు పోదాం అనుకున్నాను, ఇంగ్లాండ్కి పోదాం అనుకున్నాను, కానీ మా నాన్న వద్దన్నాడు, అప్పుడే మా తాత పుట్టుకుమని చనిపోయాడు, అందుకు నేను పోలేకపోయాను. ఇవన్నీ చెప్తుంటే పేషెంట్ ఏమంటాడండి? పేషెంట్కి పేషెన్స్ ఉంటాయా, పోతుందా? చెప్పాలండి. డాక్టరు అలా కాకుండా ఒక పేషెంట్ అయిపోయాడండి, లాస్ట్కి ఒక ట్యాబ్లెట్ రాసి పంపించాడు, తగ్గిపోయింది. కానీ ఇంకో పేషెంట్ వచ్చాడు, మళ్ళీ మొదలుపెట్టాడు, నా పేరు ఇది, నేను చిన్నప్పుడు ఇది, నేను పెద్దగా అయినాను, నేను చదివాను, మా తాత పోయాడు, నేను అందుకని పోలేదు, ఏంటి ప్రాబ్లం? ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తారండి డాక్టర్లు. యేసుప్రభు శిష్యులకు కనబడిన ప్రతిసారి నేను బతికున్నాను, నాకు అధికారం ఇవ్వబడింది అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి? చెప్పండి. యేసుప్రభును నమ్మిన వ్యక్తులు మొట్టమొదట మామూలు మనుషులు. ఎవరైతే యేసుక్రీస్తును నమ్మారో వాళ్ళు మామూలు మనుషులండి. వాళ్ళకి తెలిసినదే తెలిసింది, కానీ తెలుసుకోవాల్సినది చాలా ఉంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఈ ఉదయకాల దినమున నీవు డిసెంబర్ 25 వెంట డిసెంబర్ 25 వస్తూనే ఉంది, నువ్వు సెలబ్రేషన్ చేస్తూనే ఉన్నావు. కానీ ఒక విషయము మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే మన క్రైస్తవ జీవితంలో మనము శిష్యులముగా ఉండి శిష్యులను తయారు చేయాలి. మనము శిష్యులముగా ఉండి శిష్యులను తయారు చేయాలి. రోగులను నిలగొట్టడం, దయ్యాలను నిలగొట్టడము, రోగులను స్వస్థపరచడము, ప్రవచించడము, అద్భుతాలు చేయడము, ఇవన్నీ ఓకే. కానీ నీవు అర్థం చేసుకున్న నీ క్రైస్తవ జీవితాన్ని ఇంకొకరికి అర్థం చేయిస్తూ పోవాలి. బాగా గమనించండి. యేసుక్రీస్తును నువ్వు నమ్మిన తర్వాత ఎలా నమ్మావో, ఏం తెలుసుకున్నావో, ఎలా అనుభవిస్తున్నావో దాన్ని నువ్వు గనక మాట్లాడకుండా ఉంటే, దాన్ని గూర్చి నువ్వు ఎవరికి చెప్పకుండా ఉంటే 100% గ్యారంటీ ఏదో ఒక రోజు నువ్వు రక్షింపబడిన విషయాన్నే మర్చిపోతావు. యు లాస్ట్ యువర్ మెమరీ అబౌట్ క్రైస్ట్ జీసస్. నీవు మాట్లాడుతూనే ఉండాలి. దేవుడి నీకు ఇచ్చినటువంటి బాధ్యత, పని, డ్యూటీ. ఇది నీ బిజినెస్ కంటే, ఇది నీ చదువు కంటే, ఇది నీ యొక్క కుటుంబము కంటే ఇంకా ఎక్కువైనది. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. కుటుంబానికి మాత్రమే కుటుంబ ప్రార్థన చేసుకుంటామండి. ఇంకో కుటుంబానికి పొరపాటున కూడా సినిమా హీరోల గురించి చెప్తాం, రాజకీయ నాయకుల గురించి చెప్తాం, డాక్టర్ల గురించి చెప్తాం, యాక్టర్ల గురించి చెప్తాం, న్యూస్ రీడర్స్ గురించి చెప్తాం, TV9 గురించి చెప్తాం, సాక్షి టీవీ గురించి చెప్తాం, ఆ టీవీ, ఈ టీవీ, మా టీవీ, ఈ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ. కానీ యేసుక్రీస్తు యొక్క టీవీ గురించి మాట్లాడమండి మనం.
బాగా గమనించండి, యేసుక్రీస్తును నమ్మిన తర్వాత యేసుక్రీస్తు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకటి, అదేంటంటే హీఈస్ డిమాండింగ్ అని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నువ్వు ఎంతైతే తెలుసుకున్నావో దాని గురించి మాట్లాడు. ఎంతైతే నీకు అర్థమైందో, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో దాని గురించి నువ్వు మాట్లాడకుండా ఉండకూడదు, మాట్లాడాలి. అట్లని దండోరేమని చెప్పట్లేదండి యేసు ప్రభు. మొట్టమొదటి స్టార్టింగ్లో మనకి ఎలా ఉంటుందంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ మాదిరి ఉంటుందండి. కనపడిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు సిలువ, యేసుక్రీస్తు సిలువ వేసేస్తూనే ఉంటాం అందరికీ. స్టార్టింగ్లో వాళ్ళు ఎవరు ఏంటి మనకు ఇంకా సంబంధం లేదండి. వేసి దారిలో వచ్చిన వాళ్ళందరికీ కాలు అడ్డం పట్టి పడగొడుతూనే ఉంటామండి. అందరికీ చెప్తాం, పడగొట్టేశాను నేను, యేసుప్రభువులోకి పడగొట్టేశాను. ఇంకా ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి. రాను 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 పడగొట్టి మనమే పడిపోయిన అనుభవంలోకి వస్తామండి. అప్పుడు అమ్మ చాలా ఆయాసంగా ఉంది, చాలా భారంగా ఉంది, యేసుక్రీస్తు గురించి ఎంత చెప్తున్నానో అంత భయంకరమైన శోధనలు నాకు వస్తున్నాయి. అమ్మ, ఈ యేసు ప్రభు గురించి మనం చెప్పేదానికంటే అప్పుడప్పుడు చెప్పుకుంటూ పోతే బాగుంటుందని చెప్పేసి రోజుకు 100 మందికి చెప్పేది 50 మందికి చెప్పడం ప్రారంభిస్తారండి. తర్వాత 10, తర్వాత సైలెంట్, తర్వాత యేసు ప్రభువా, అవును ఇంతకుముందు చాలా బాగా ప్రార్థన చేసేవాడిని. ఎంతకుముందు పాస్ట్లో నేను క్రిస్టియన్ను. ఇలా ఎందుకు జరుగుతుంది? కారణం ఏంటి అంటే, నీవు శోధింపబడుతున్నావా శోధింపబడట్లేదా దీంతో సంబంధం లేదు. మనుషులు నీకు వ్యతిరేకంగా రైజ్ అవుతున్నారా అవ్వట్లేదా నీకు సంబంధం లేదు. కాబట్టి కాబట్టి యేసుక్రీస్తు నీ కొరకు ఈ భూమి మీద శరీరధారిగా పుట్టి, ఆయనలో నువ్వు జన్మించిన తర్వాత నువ్వు పరలోక సంబంధమైన భూ సంబంధమైన సర్వాధికారంతో ఈ భూమి మీద నువ్వు శిష్యునిగా నేర్చుకొని జీవిస్తూ అదే నేర్పించే క్రైస్తవునిగా ఈ భూమి మీద కొనసాగాలన్నది దేవుని ప్లాన్, దేవుని యొక్క చిత్తము. ఇది గ్రహించిన పౌలు భక్తుడు సంఘానికి రాస్తూ ఉన్నాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఒకసారి మీరు పౌలు భక్తుని యొక్క జీవితాన్ని మనము చదువుతూ వస్తే బైబిల్లో ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎప్పటికప్పుడు మరణమే వెంటాడింది. ఈ భూమి మీద యేసయ్య పుట్టినప్పుడు మరణమే వెంటాడింది. ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యేసరికి బెడ్ రెస్ట్ అంటున్నారండి. అవునా కాదండి? ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందంటేనే 2వ నెల, 3వ నెల, 4వ నెల అనేసరికి కంప్లీట్ బెడ్ రెస్ట్. ఎందుకంటే ప్రాబ్లం. కానీ మరియమ్మ గర్భం ధరించిన తర్వాత బెడ్ రెస్ట్ కాదండి, గాడిద మీద కిలోమీటర్లు ప్రయాణం చేసిందండి. ఈరోజు మనం బస్సు ఎక్కాలంటేనే డాక్టర్ని అడుగుతాం. జెస్సీ 2వ డెలివరీ టైంలో ఫస్ట్ డెలివరీ అప్పుడు ఇక్కడి నుంచి కర్నూలుకి వెళ్ళామండి బస్సులో. వెళ్తూ ఒక్కసారి డాక్టర్ని కలిసేసి వెళ్దామని చెప్పేసి వెళ్ళామండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి డాక్టర్ బీపీ చెక్ చేసి కంగారు పడిపోయింది. అడ్మిట్ అనిందండి. దానికి నేను సబ్మిట్ అవ్వలేదండి. ఎందుకంటే ఎంబీబీఎస్ చేయకపోయినా కొంచెం ఎర్రీ ఉంటుంది కదండి, డాక్టర్ కాకపోయినా అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. నేను అన్నాను డాక్టర్తో, డాక్టర్ ఇప్పుడే ప్రయాణం చేసి వస్తున్నాను, బీపీ నార్మల్లే, కామన్గా ఉంటుంది లేండి డాక్టర్, ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే నార్మల్ అయిపోతుంది అన్నానండి. మండుతుందా మండదా అండి? కోపం వస్తుందా రాదా? ఎక్స్ట్రాలు కాకపోతే. అవునా కదా? కానీ నేను అన్నాను, నా భార్యను అంత ఈజీగా డాక్టర్ల చేతికి అప్పగించడానికి నాకు ఇష్టం లేదండి. అందుకనే నేనేం చేశానంటే, డాక్టర్ గారు మేము 210 కిలోమీటర్స్ బస్సులో ప్రయాణం చేశాం. 3 డేస్, డెలివరీకి ముందు 3 డేస్. అయితే డాక్టర్ గారికి బీపీ చెక్ చేయగానే బీపీ హై కనపడుతుందండి. డెలివరీకి ముందు బీపీ హై అయితే ఖచ్చితంగా అడ్మిటేనండి. అయితే నేను అన్నాను, డాక్టర్ గారు ఏమనుకోకండి, మేము జస్ట్ ఒక కలిసిపోదాం, మిమ్మల్ని చూసిపోదాం అని వచ్చాం, కానీ మీరు మమ్మల్ని చూసుకుంటారని మేము రాలేదు, దయచేసి ఏమనుకోకండి, వెళ్ళి వచ్చేస్తా ఉన్నాను, మీ ఇష్టం అన్నారు.
సరే అని వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత బీపీ అంతా నార్మల్ అయిపోయిందండి. హాస్పిటల్కి పోతేనే బీపీ ఎక్కువవుతుందండి. కొంతమందికి, అందరికి కాదండి, కొంతమందికి హాస్పిటల్ మెట్టు ఎక్కగానే డబా 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 గుండె పీటీ ఉషా మాదిరి కొట్టుకుంటూనే ఉంటుందండి, పరిగెత్తుతూనే ఉంటుంది. అయితే ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒకసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే కరెక్ట్గా కర్నూలు బస్ స్టాండ్లో వాకని వామిటింగ్స్ మొదలుపెట్టిందండి. నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అంటే నాకు ఇబ్బంది కాదండి, బస్ స్టాండ్లో ఎక్కడ పడితే అక్కడ వామిటింగ్ చేస్తే ఎంత ఘోరంగా ఉంటుందండి, పాపము ఎంత బాగుంది, అందరూ చూస్తూ ఉంటారు కదా. అందుకని ఒక్కసారి నేను ఆలోచించాను, బైబిల్ ఎవరైనా వామిటింగ్స్ చేసుకున్నట్టు చూశాను అని. ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి మరియమ్మ, ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ, ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి వీళ్ళు బైబిల్లో ఉన్నారు కదా, వాళ్ళకు 2 నెలలు వామిటింగ్స్ ఆయను అని ఏమన్నా ఉందా బైబిల్లో? నాకు తెలిసినంతలోనే ఒక్క క్షణం అలా సెర్చ్ చేసుకున్నానండి. నాకైతే కనపడలేదు. మరి నా భార్యకి ఎలా కనపడుతుంది? యేసునామంలో ఇదే లాస్ట్ టైం. అరగకపోయినా వామిటింగ్స్ అవ్వకూడదు, ఏమైనా సరే వామిటింగ్స్ అవ్వడానికి వీలేదు. అంతే, స్టాప్ అండి, స్టాప్ అయిపోయి. కరెక్ట్గా డెలివరీ అయ్యే టయానికి ఆధార్ కార్డు తెచ్చుకోవాలండి, కంపల్సరీ ఆధార్ కార్డు అన్నారండి. ఆధార్ కార్డు కంపల్సరీ అన్నారండి. కొత్త రూల్ వచ్చింది అప్పట్లోనే. అప్పుడు యోసేపు బెంజ్ కార్లు ఎక్కించుకున్నాడండి. తెలుసు కదా బెంజ్ కార్? యోసేపు బెంజ్ కార్ తెలీదా? మరేమో ఎక్కింది కదా. బెంజ్ కార్, అది డాంకీ కాదు, నో. దాని మీద వెళ్తూ ఉంటే నిండు గర్భవతి ఆయన మరియా ఎలా ఉండిండొచ్చు, ఎలాంటి పరిస్థితి ఉండొచ్చు అండి, ఎంత పెయిన్ అనుభవించుండొచ్చు. కానీ ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభువు గర్భములో పడినది మొదలుకొని ఆయనను మరణమే వెంటాడింది. కానీ నీ కొరకు ఆయన మరణించాల్సిన టైంలోనే మరణించాడు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు మరణించలేదు. కానీ ఆయన తిరిగి లేయడం కూడా ఆయన టైంలో ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద యేసుక్రీస్తు నీ కొరకు పుట్టిన ఆయన అనుభవం, యేసుక్రీస్తును వెంబడించే ప్రతి ఒక్క జీవితంలో మరణమే వెంటాడుతుందండి. మరణమే వెంటాడుతుంది, మరణమే వెంటాడుతుందండి. కానీ ప్రభువుకు కోట్లాది వందనాలు, ప్రభువుకు మహిమ కలుగును గాక. అయితే యేసుక్రీస్తు వీటన్నిటినీ పక్కన పెట్టి ఆయన పరలోకంలో సర్వాధికారాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా. దేని మీద? దేని మీద? మరొకసారి చదవండి. మత్తయి సువార్త 28:18. మీరు వాయిస్ చాలా లో అయిందండి, చెప్పడానికి పా అంటున్నారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నది. ఎందును గట్టిగా చెప్పాలి, అందరు చెప్పాలి. ఎందును చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎందును చెప్పాలి. ఎందును పరలోకమందు అధికారం ఉంటే ఏంటండి? పరలోకమందు అంటే ఏంటి? ఉదాహరణకు వచ్చేటప్పుడు మీ ఇంటికి మీరు తాళం వేసారా, వేరే వాళ్ళ ఇంటికి వేసి వచ్చారా? ఎందుకు? ఒకవేళ మీరు వేరే వాళ్ళ ఇంటికి తాళం వేశారనుకోండి, దేవుడు సమాధానపరిచే దూతలను 10 మందిని పంపించాలండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళే లోపల 10 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను, స్నేహితులందరినీ పిలుచుకొని రెడీగా కర్రలతో ఉంటారండి, మా ఇంటికి తాళం వేసిపోతావని. ఎందుకు? మీ ఇంటికి తాళం వేస్తే ఎవరన్నా ఏమన్నా అంటారా? సపోజ్ మీరు వచ్చేటప్పుడే ఒక ఇల్లు కొనేసి వచ్చారు, ఆ రిజిస్ట్రేషన్ లేకుండా ఎట్లా, ఇవన్నీ చెప్పకండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు వచ్చేటప్పుడు ఒక ఇల్లు కొనేసి వచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి పోవడానికి మోకాళ్ళ మీద పడి, నువ్వు చెప్తే పోతా ప్రభువా, లేకుంటే నేను పోను నాయనా అని ప్రార్థన చేస్తారా? ప్రభుకు స్తోత్రం అని హల్లెలూయా స్తుతి మహిమ లాగా ఓపెన్ చేయండి. కొంచెం పాత ఉంది కదా, ఓపెన్ అవుతుంది, త్వరగా ఓపెన్ చేయండి. పరిశుద్ధ రావట్లేదు, ఇంకా రావట్లేదు, నేను చేస్తాను. ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇవన్నీ ఎందుకు చేస్తాం? బాగా గమనించండి. యేసు ప్రభు ఎందుకు పరలోకములు నందు సర్వాధికారం ఇవ్వబడిందంటే, నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఏం కావాలంటే అది పరలోకానికి సంబంధించింది నీకు అందచేయబడింది.
నీవు దాన్ని తీసుకోవచ్చు, నువ్వు దాన్ని వాడుకోవచ్చు, నువ్వు అనుభవించవచ్చు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. యోహాను సువార్త 5:19 చూద్దామండి. సర్వాధికారం అంటే ఏంటో. యోహాను సువార్త 5:19. సర్వాధికారం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. కానీ తండ్రి ఏదైతే చేస్తున్నాడో దాన్ని చూసే అధికారము కుమారునికి అనుగ్రహించబడింది. మీ పక్క వాళ్ళని చూడండి, చూసారా? నా వైపు ఎందుకు చూస్తున్నావు అనండి. అవునా కదా? మనము దారిలో పోతూ ఉదాహరణకు బస్సులో కూర్చున్నాం అనుకోండి. బస్సులో కూర్చున్న తర్వాత లేడీస్ కేటాయించాల్సిన సీట్లు ఈ లేడీస్కే కేటాయించాలి అని రాసి ఉంటుంది కదా. అక్కడ కూర్చున్న లేడీస్ వైపు అట్లనే చూస్తూ ఉన్నారనుకోండి. మీలో ఏమి చెడు బుద్ధి లేదండి, ఒకటి చూస్తూ ఉన్నారనుకోండి. కొద్దిసేపటికి షీ టీం వచ్చి పట్టుకుపోరా అండి. అవునా కదా? చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో మనం ఏమి పొరపడతామో తెలుసా అండి? పరలోకం నీకు ఈజీ అనుకుంటావు, చర్చికి రావడం ఈజీ అనుకుంటావు, బైబిల్ చదవడం ఈజీ అనుకుంటావు, కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడడం ఈజీ అనుకుంటాం, దర్శనాలు చూడడం ఈజీ అనుకుంటాం, ప్రవచించడం ఈజీ అనుకుంటాం. కానీ దాని వెనక ఎంత ప్రయాస ఉందో, యేసయ్య ఎంత ప్రయాసపడ్డాడో, ఈరోజు నీకు సులువుగా రక్షణ వచ్చింది హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే. కానీ దాని కొరకు ఆయన వెల చెల్లించి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి ఏమి చేయటం కుమారుడు చూస్తున్నాడో అదే కానీ మరి ఏది చేయట్లేదు. కానీ నువ్వు తండ్రి ఏమి చేస్తున్నాడో చూడగలిగిన సామర్థ్యము, అధికారము నీకు మాత్రం ఇవ్వబడింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామని. అదే పాత నిబంధన ప్రకారం అయితే తండ్రి లేడు, ఏం లేదు. దేవుడు ఎక్కడో 1000 కిలోమీటర్ల అవతల జమ్మూ కాశ్మీర్లో దేవుడు ఉంటే, హైదరాబాద్లో ఇక్కడ షివరింగ్ స్టార్ట్ అయింటుందండి. ఎందుకంటే మనకు ఆయనకు మధ్యలో మన దోషములు ఎప్పటికప్పుడు మనల్ని వెనక్కి తోస్తూనే ఉంటాయండి. ప్రెజర్ అన్నమాట, ఆపోజిట్ ప్రెజర్. ఎప్పటికప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్దామా అంటే ఏదో ప్రెజర్ చేస్తుంది మనల్ని, వద్దులే ఇప్పుడు వద్దులే అని. ఇప్పుడు కూడా సేమ్ క్రైస్తవులో కూడా అదే ప్రెజర్ పనిచేస్తుంటుంది. బైబిల్ చదువుదాం ఇంకా చదువుదాం అనేసరికి ఏదో ఒక ఫోన్ వస్తుందండి. ఇది అయిన తర్వాత చదువుకుందాం అలానే 24 hours అయిపోతుందండి. ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? చేతులు ఎత్తకండి, ఎందుకంటే నాతో సహా చేతులు ఎత్తాల్సి వస్తుంది. ఇట్స్ కామన్ సిమ్టమ్ అండి. ఒక ప్రెజర్ నీ మీద పనిచేస్తుంది, ఏదో నీ మీద పనిచేస్తుంది, ఏదో దుఃఖం నీ మీద పనిచేస్తుంది, ఏదో నీ మీద పనిచేస్తుంది. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ ప్రెజర్స్ మధ్యలో నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ఒక ప్రెజర్ను నీలో నుంచి విడుదల చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారునివి, నువ్వు దేవుని కుమారునివి, నువ్వు దేవుని సంతానం అంటే దాని అర్థం ఏంటంటే పరలోకమందు నీకు సర్వాధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. నువ్వు యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టిన తర్వాత, నీవు ఆయనలో నూతనంగా పుట్టిన తర్వాత ఏమి చూడాలి? నువ్వు ఏం చూడడానికి నీకు సామర్థ్యం, అధికారం ఇవ్వబడుతుంది? మళ్ళీ చదువుదాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. క్రొత్తగా జన్మించిన అనుభవం నాకుంది అన్న వాళ్ళందరూ కూడా మీ మనసులో ఉంది అనుకోండి. ఎందుకంటే కొత్తగా జన్మించిన వాళ్ళు మీరు చేయెత్తితే వాళ్ళు చేయెత్తలేక ఎత్తాలన్నా వద్దా అయినా అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు ఫీల్ అయ్యేదానికంటే మన మనసులో మనం అనుకుందామని. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఏం చూడలేడు అంటే, ఇప్పుడు కొత్తగా జన్మించిన వ్యక్తి దేవుని రాజ్యాన్ని సింపుల్గా చూడగలడా లేదా? చెప్పాలి. చూడగలడు అన్న. చూసారా అక్కడ దాని మీద దుర్గం చెరువు మీద ఒకటి ఉంది కదండి, ఏంటది? కేబుల్ చూసారా? చూడలేదా? ప్యారడైజ్ బిర్యానీ తిన్నారా? చూసారని అడగండిలేండి, ఎందుకంటే తినకుండా. చూసారా? ఇంకా ఎవరైనా హైదరాబాద్కి వస్తూ ఉంటే వాళ్ళే కనుక నాన్ వెజిటేరియన్ అయితే హైదరాబాద్ బిర్యానీ తినకుండా పంపించమండి మనం. అవునా కదా అండి? ఇజ్జత్కా సవాల్, అవునా కదా?
అవునా కదా? హైదరాబాద్కి వచ్చే వాళ్ళకి హైదరాబాద్ బిర్యానీ ఖచ్చితంగా తినిపించి పంపించాల్సిందే. కానీ నువ్వు క్రైస్తవునిగా నువ్వు క్రొత్తగా జన్మించిన తర్వాత నీవు సింపుల్గా నీ యొక్క కన్నులతో దేవుని రాజ్యాన్ని చూడగలవు. అందుకనే యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడండి. ఏం చూడడానికి? అదివరకే సాతాను రాజ్యాన్ని, అదివరకే మనుషుల రాజ్యాన్ని, అదివరకే వ్యాధుల రాజ్యాన్ని, అదివరకే రకరకాల శాప పాపాల యొక్క సమస్తమైనటువంటి రాజ్య అధికారాలను చూసినటువంటి మానవునికి ఈ భూమి మీద యేసుక్రీస్తు పుట్టడం వల్ల, ఆయనలో నూతనంగా ఒక వ్యక్తి జన్మించడం వల్ల ఈ రాజ్య ప్రభావాలన్నిటికంటే అత్యధిక ప్రభావమైన పరలోక రాజ్యాన్ని సింపుల్గా చూడగలిగిన సామర్థ్యము క్రైస్తవులకు అనుగ్రహించబడింది. చర్చిలో హల్లెలూయా బాగానే ఉంటుందండి, ఉత్సాహంగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా, రారే జనులారా మనసారా ఊరూరా. బాగుంటుందండి, చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కానీ ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే ఎవ్రీ డే నీ దినములో ఎవ్రీ డే నీ కన్నులు చూడగలిగిన అత్యధికంగా క్రైస్తవునిగా నీ కన్నులు చూడగలిగిన రాజ్యము పరలోక రాజ్యం. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మళ్ళొకసారి చూద్దాం. 3వ అధ్యాయము 3వ వచనం యోహాను సువార్త. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఒకవేళ జన్మిస్తే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని, ఒకవేళ జన్మిస్తే చెప్పాలి చూస్తే, ఒకడు కొత్తగా జన్మిస్తే చెప్పాలి. ఏం చూస్తారు? చాలామంది క్రైస్తవులలో ప్రార్థన, ప్రభా నా కన్నీళ్లతో నా పరుపు తేలిపోతుంది ప్రభా. ఎందుకంటే కీర్తనకారుడు అలా ప్రార్థన చేశాడు కాబట్టి, దేవుని హృదయానుసారుడు అలా ప్రార్థన చేశాడు కాబట్టి, కష్టాల్లో తట్టుకోలేక ప్రార్థన చేశాడు కాబట్టి. కానీ నువ్వు అనుభవించే రక్షణ అనుభవంలో, నీ క్రైస్తవ జీవితంలో నీ కన్నులు నిత్యము పరలోకాన రాజ్యాన్ని చూసేవిగా ఉన్నాయి. దేవుడు మొట్టమొదట అబ్రహాముతో ఒక మాట చెప్పాడు, నువ్వు చూసేదంతా నీదే అని. కావాలంటే వెళ్ళి ఆదికాండం 12వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళ్ళండి. మొట్టమొదట దేవుడు అబ్రాహాముతో ఏమన్నాడంటే, నువ్వు చూసేది నీకు ఇస్తానని అన్నాడు. ఈరోజు నువ్వు క్రైస్తవునమైన తర్వాత మొట్టమొదట నీకు కలిగే అనుభవమే ఏంటంటే పరలోకపు మహిమ, పరలోకపు సన్నిధి, పరలోక అనుభవము, పరలోకపు సంతోషము, పరలోకపు జీవము, పరలోకపు దూతలు, బంగారుమయమైనటువంటి ఆ లోకము ఎప్పుడు నీకు కనపడుతూనే ఉంటుంది. చాలామంది బంగారం కనపడేసరికి దేవుడు నాకు లలిత జ్యువెలర్స్లో 1 కిలో బంగారం ఇవ్వబోతున్నట్టు నాకు అర్థమవుతుంది. 1 కిలో బంగారం గురించి కాదండి మనం కకృతి పడాల్సింది, అసలు బంగారు లోకమే నీకు స్వాధీనమైంది. తర్వాత చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం తర్వాత 5వ వచనం చూద్దాం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకవేళ నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే దేవుని రాజ్యంలో, ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని, అబ్రాహాముతో దేవుడు ఏమన్నా అంటే నువ్వు చూసేది నీకు ఇస్తానన్నాడు. రెండవది, ఒకటి నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే వాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. దేవుడు అబ్రాహాముతో అన్న రెండవ మాట ఏంటో తెలుసా అని, నువ్వు అడుగు పెట్టు స్థలం నీకు ఇస్తాను అన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఈరోజు ఈ భూమి మీద ఏదో దేవుడు నీకు ఇవ్వాలని తాపత్రయపడట్లేదండి. స్వయాన తనకు తాను, తన రాజ్యము, తన దూతలు, తన మహిమ, తన పరిశుద్ధత, ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో, ఆయన ఈ భూమి మీద పుట్టిన తర్వాత నువ్వు ఆయనలో పుడితే ఆయనవన్నీ నీవే అయిపోయాయి. ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోకాన్ని చూస్తున్నాడు, నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే పరలోక రాజ్యంలోకి ఎంటర్ అవుతున్నాడు. చాలాసార్లు మనం దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధ 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 ప్రభువా, చూడండి అసలు వాయిస్ చూడండి ఎట్లా అసలు అలాగా వచ్చేసింది చూడండి. అదే నేను ఎప్పుడు ఇష్టపడతానండి. నేను పాడడం నాకు అంత ఇది కాదండి. సంఘం అలా పాడుతూ ఉంటే
ఇక్కడ నిలబడిన క్వైర్ టీం పాడడం నాకు పెద్దగా కాదండి. కానీ చర్చిలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ప్రతి దినము వ్యక్తిగతంగా, ప్రతి దినము కుటుంబపరంగా, ప్రతి ఆదివారము గ్యాదర్ అయిన ప్రతిసారి అలాగా ఒకే ప్రేమతో, ఒకే విశ్వాసంతో, ఒకే ప్రత్యక్షతతో సంఘం పాడుతూ ఉంటుంది చూడండి. అది బ్యూటీ అండి. పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీ పక్క వాళ్ళని చూడండి. ఉన్నావా ఇక్కడే? బాగా గుర్తుందా? ఇక్కడే ఉన్నట్టు గుర్తుందా? కానీ ఒక అద్భుతమైన అనుభవము క్రైస్తవునికి మాత్రమే ఈ భూమి మీద ఉందండి. అదేంటో తెలుసా? నువ్వు బాప్తిసం పొందిన రోజు నువ్వు క్రీస్తుతో పాటు లేపబడితే, నువ్వు లేపబడి ఎక్కడో గాల్లో కలిసిపోలేదండి. నువ్వు లేపబడిన వెంటనే క్రీస్తుతో పాటు, ఆయనతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టబడ్డావు. ఎక్కడ కూర్చుండబెట్టబడ్డావు? చాలాసార్లు మన ముఖంలో కళాకాంతులు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? క్రిస్టియన్ కష్టాలండి. ఏం కష్టాలు? నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, అన్ని వైపులు శోధన. ప్రార్థన చేస్తే అన్ని వైపులా శోధనలు. సరే, దాని గురించి చెప్పాలండి. ఇంకా లోకంలో అసలు ఎవరికి, అందరికీ సుఖమే, ఒక్క క్రైస్తవునికి మాత్రమే ఎక్కడ లేని దారిన కష్టాలు, బంధువుల కష్టాలు, అన్ని రకాల కష్టాలు క్రైస్తవునికి అన్నట్టుగా మన మీద మనము పెద్ద డ్రమ్ము నిండా జాలి పోసుకొని, ఏంటది జాలి అనమాట, ఈలాటిదా క్రైస్తవ జీవితం, పెద్ద పెద్ద డ్రమ్ముల నిండా శోధనలు పోయబడిన ఈలాటిదా అది చర్చిలో పాడతామండి. యేసు ప్రేమ అనేది చర్చిలో పాడతాం. ఇంటి దగ్గర ఇటువంటి పాటలు రావు మనకు. అప్పుడప్పుడు బీపీ రైజ్ అవుతుంటుంది, మనకు నరాలు తెగిపోతుంటాయి, మనుషులు ఇలా మాట్లాడుతుంటారు, పండు కొరికి పండు అరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఒంటరిగా వెళ్ళి గదిలో వెళ్ళి తలుపులు వేసుకొని విండోస్ వేసుకొని అప్పుడు ఏంటో తెలుసా అండి, ఇటువంటి పాటలు పాడతామండి. ఈలాటిదా క్రైస్తవ జీవితం, తిరిగిన తిట్టంతా శ్రమలు సమృద్ధిగా. రాగం తగ్గదండి మళ్ళా. ఇలా క్రైస్తవులు అంటేనే మంచి వాయిస్ కదండి. అవునా కాదా? యేసు ప్రభు నువ్వు ఎప్పుడైతే తిరిగి లేచావో, తిరిగి జన్మించావో, ఆయన పుట్టుక యొక్క విలువ నీకు అర్థమైందో, ఆయన మరణం యొక్క విలువ నీకు అర్థమైందో, ఆయనలో నువ్వు జన్మించడం వల్ల నీ క్రైస్తవ జీవితం యొక్క విలువ నీకు అర్థమైందో, ఆయనతో పాటు నువ్వు పరలోకమందు కూర్చుండబెట్టబడ్డావు. క్రీస్తుతో పాటు లేపబడిన నీవు పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టబడ్డావు. మీ పక్కన లైఫ్లో సెటిల్ అయ్యావా? అవ్వలేదా ఇంకా? ఓకే. కొంతమందికి పెళ్లి చేసుకుంటేనే లైఫ్ సెటిల్ అయిపోతుందండి. అమ్మయ్య, మేరా జీవితం పరిపూర్ణం హో గయా. పెళ్ళైన వెంటనే అండి. కానీ పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది పరిపూర్ణత ఇంకా స్టార్ట్ అవ్వలేదని. పెళ్ళి అయిన తర్వాత అర్థమవుతుందండి. అంతవరకు నేను హీరో, నేను జీరో కాదు, నేను హీరో, అసలు నాకు అడ్డే లేదు, నేను ఎంబీబీఎస్, నేను ఆర్బీఎస్, నేను ఈబీఎస్, నేను బీటెక్, నేను ఐఏఎస్, నేను ఐపీఎస్. పెళ్ళైన తర్వాత మొత్తం తుస్సండి. లైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. అప్పుడు కనపడుతుంది ఎంటీ లైఫ్. భార్య వచ్చి, ఏమండి కాఫీలో చక్కెర వేయడం కూడా తెలియదా అండి అనేసరికి, అమ్మ చదవనైతే ఎంబీబీఎస్ చదివాను, చదవడం అయితే బీటెక్ చదివాను, కానీ కాఫీలో చక్కెర ఎంత వేయాలో తెలీదు. ఇంకా ఎప్పుడు నేర్చుకోవాలండి కాఫీలో చక్కెర ఎంత వేయాలనో కదా. అంతవరకు అమ్మ చెప్పింటుంది, నాయన కాఫీ నేర్చుకుని ఆయన. ఈ కాలం ఆడపిల్లలు కాఫీ తాగే అలవాటు ఉంటుంది, పొద్దున్నే నిన్నే తెమ్మంటారు, పెళ్ళికి ముందర నేర్చుకొని ఆయన అమ్మ చెప్తే చిలుకలాగా నేర్పిస్తే, నా భార్య అటువంటి కాదు, నా కాళ్ళ దగ్గరికి వచ్చి కాఫీ ఇస్తుంది. పెళ్ళైన తర్వాత అర్థమవుతుందండి జీవితం. అలానే నీ జీవితము ఎలా అంటే అలా ఉండింది క్రైస్తవ జీవితం కానప్పుడు. కానీ నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీకు జీవితమే కొత్తది.
అందుకనే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అండి. బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా. చాలామంది ఏమనుకుంటారంటే మహాజ్ఞానంలో ఆడవాళ్ళు అనుకుంటారు, మగవాళ్ళు అనుకుంటారు. నాకు పెళ్ళైన తర్వాత అట్లే చెడు కూడా ఆడేస్తాను నేను. కబడ్డీ తెలుసు, నాకు క్రికెట్ తెలుసు, ఖోఖో తెలుసు, అన్నీ తెలుసు, ఫుట్బాల్, వాలీబాల్, ఆ బాల్, ఈ బాల్, త్రో బాల్ అన్నీ తెలుసు నాకు అని అనుకుంటానండి. పెళ్ళైన తర్వాత మొత్తం అవుట్, కొత్తగా అన్నీ నేర్చుకోవాలండి. న్యూ పర్సన్, న్యూ నాలెడ్జ్, అంతా కొత్తదే. పెళ్ళి కాని వారులారా, పెళ్ళి ఎందుకు అవ్వాలో ముందు తెలుసుకోండి. అనవసరంగా పెళ్ళి అవ్వట్లేదని 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయకండి. అవసరం లేదు. చక్కగా క్యారెట్లు తినండి, దోసకాయలు తినండి, మటన్ తినండి, చికెన్ తినండి. లావ్ అయితే కొంచెం తగ్గిస్తే 2 ముక్కలు తగ్గితే చాలండి, 2 కిలోలు తగ్గిపోతాం మనం. దేవుడు మనకిచ్చిన బాడీ ఏంటంటే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ గురించి. కొంచెం ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతాం, తక్కువ తింటే వెయిట్ లాస్ అవుతాం, అంతే, సింపుల్. దాని గురించి అని మనం ఏం కష్టపడాల్సిన పని లేదండి. నాలుకకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, బాడీకి కాదు. అయితే బాగా గమనించండి, మన క్రైస్తవ జీవితంలో నువ్వు యేసుక్రీస్తును నమ్మనంత వరకు, ఆయన నీకు అర్థం కానంత వరకు నీ జీవితం అంతా కూడా ఈజీ. ఒక్కసారి నీవు పరలోక రాజ్య వారసత్వపు జీవితము ఒక్కొక్కటిగా నీకు అర్థం అవడం ప్రారంభమైతే నీ మైండ్ గందరగోళానికి గురవుతుంది. అంతవరకు ప్రతిదీ రీజనింగ్ ఉండాలి, నీకు ప్రతిదీ కళ్ళకు కనపడాలి. కానీ నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించడం ప్రారంభించిన తర్వాత నువ్వు పడే కష్టం మామూలు కష్టం కాదండి. ఎందుకంటే నీకు ఎల్లకేం కనపడదు. నువ్వు మీ ఇంట్లో సోఫాలనే కూర్చొని కానీ బైబిల్ చెప్తుంది నువ్వు పరలోకమందు కూర్చున్నావని. అర్థం కావట్లేదండి. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీళ్ళలోకి మునిగింటావు, కానీ నువ్వు క్రీస్తులో మరణంలోనికి బాప్తిసం పొందావని ఉంటుంది. నువ్వు తిరిగి లేచినప్పుడు పాస్టర్ గారు పట్టుకొని బలవంతంగా అమ్మ పడిపోతూ లేపి నిలబెట్టి అమ్మ ఇంకా పోనాయన పైకి పోనాయన అని ఉండొచ్చు. కానీ అలా కాదు, నువ్వు క్రీస్తు మరణంలోకి, క్రీస్తు పునరుద్ధానంలోకి నువ్వు బాప్తిసం పొందావు. హల్లెలూయా. నువ్వు నూతనంగా జన్మించావు అంటే పరలోక రాజ్యాన్ని చూడగలిగిన కన్నులు నీకు అనుగ్రహించబడ్డాయి. కానీ 24 గంటలు టీవీ ఆన్ చేస్తే టీవీ నైన్ చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని, సాక్షి టీవీ చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని. నువ్వు పేపర్ వేసారు అనుకోండి, పేపర్లు చూస్తే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ఇవన్నీ నీ కళ్ళకు కనపడుతుంటాయి. ఇంతకుముందు ఏదో గవర్నమెంట్ ఉంది, ఫలాని డాక్టరు, ఫలాని వాళ్ళు, మన పక్కింట్లో వీళ్ళు ఉన్నారు. కానీ నీ కన్నులకు పరలోక రాజ్యాన్ని చూసే కన్నులుగా నువ్వు తిరిగి జన్మించడం వల్ల అటువంటి చూపు నీకు అనుగ్రహించబడింది. నువ్వు కాలు పెట్టి ఆ రాజ్యమును అనుభవించగలిగిన క్రైస్తవ జీవితం నీకు అనుగ్రహించబడిందని బైబిల్ చెప్తే ఏంటో అసలు కనపడేది ఒకటి, చూసేది ఒకటి, అనుభవించేది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. ఈలాంటిదే క్రైస్తవ జీవితం, నీవు క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టబడ్డావు. ఇలాంటిదే క్రైస్తవ జీవితం. ఇది నువ్వు నేర్చుకోవాలి, ఇది నువ్వు అనుభవించాలి, దీని గురించి నువ్వు మాట్లాడుతూ ఉండాలి, ఇతరులకు అది నేర్పించాలి, ఇతరులకు అది చెప్పాలి, ఇతరులకు అది నేర్పించాలి. ఇదే నీ క్రైస్తవ జీవితంలో నీకు ఇవ్వబడిన పిలుపు. ఈ పని నువ్వు చేయకుండా ఉంటే నీకు క్రిస్మస్ అనేది చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, చెన్నై షాపింగ్ మాల్, అమీర్పేట్, కుక్కట్పల్లి, ఇంతే నీ జీవితం. ఇంతవరకే అర్థమవుతుంది, ఇంతవరకే సెలబ్రేషన్ అనుకుంటావు. కానీ రియల్గా నీవు తిరిగి జన్మించిన జీవితంలో పరలోక రాజ్యమును చూసి పరలోక రాజ్యంలోకి ఎంటర్ అయితే ఆ జాయ్ అనేటువంటిది, ఆ ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది, ఆ సెలబ్రేషన్ అనేటువంటిది మామూలుగా చేసుకో. ఎవ్రీ డే ఆ జాయ్ ముందర ప్రాణం పోతున్నా పట్టించుకో. ఎందుకు అపోస్తలులందరూ కూడా హతసాక్షులయ్యారు? దానికి ఒకే ఒక రీజన్. స్టెఫెన్ను రాళ్ళతో కొడుతూ ఉంటే వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. వీరిని క్షమించండి, యేసుప్రభు అన్న స్టేట్మెంటే స్టెఫెన్ అనడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఆయన పరలోకము ఆకాశము తెరవబడుటయు, దేవుని మహిమయు, ఆ కుడి పార్శ్వమున దేవుని కుమారుడు నిలిచి ఉండటయు నేను చూచుచున్నాను. ఠబా 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 రాళ్ళు పడ్డాయండి. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగను కనుక వీరిని క్షమించు. ఎలా మాట్లాడతారు? అలా
ఎలా అలా మాట్లాడతారు? నీ క్రైస్తవ జీవితం అనేది నీ శరీరానికి నీ చుట్టూ ఏం జరుగుతుందో దాన్ని మించిన అతీతమైనటువంటి శక్తివంతమైన దేవుని రాజ్య సంబంధమైన మహిమ ప్రభావ జీవితము ఈరోజు యేసుక్రీస్తులో నువ్వు తిరిగి జన్మించడం వలన ఈరోజు నువ్వు కలిగి జీవిస్తున్నావు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నువ్వు ఎక్కడ కూర్చుండబడ్డావు? నువ్వు నూతనంగా జన్మించిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చుండబెట్టబడ్డావు? పరలోకమందు యేసుక్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడ్డావు. నీ కన్నులు ఇప్పుడు ఏమి చూడగలవు? స్పెషల్గా పరలోక రాజ్యాన్ని చూడగలదు. నువ్వు ఎందులో ప్రవేశించి ఎందులో నువ్వు జీవిస్తున్నావు? పరలోక రాజ్యంలో జీవిస్తూ ఉన్నావు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. గట్టిగా హల్లెలూయా చెప్దాం. యేసు ప్రభువు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 17-18 వచనాల్లో పరలోక రాజ్యము సమీపించింది కనుక మీరు మారు మనసు. యేసుక్రీస్తు భూమి మీద ఆయన మరణించిన తర్వాత ఆయన ఆరోహణము కాకముందు తిరిగి లేచి ఆయన వెళ్ళిపోకముందు 40 దినములు ఆయన శిష్యులకు అగుపడుచు పరలోక రాజ్య సంగతులను బోధిస్తూ నేను సజీవునిగా ఉన్నానని ఆయన అనేక రుజువులను చూపించాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఉన్న వ్యక్తి చెప్తే విలువనా, చచ్చిపోయినోడు చెప్తే విలువనా? చెప్పాలండి, చెప్పండి. మా తాత నీతో ఈ మాట చెప్పమన్నాడు అంటే విలువనా? పోయినాడు ఆయన. ఇదిగో ఈయననే మా తాత, ఈయన ఏదో చెప్తానంటున్నాడు అంటే విలువనా? యేసుక్రీస్తు తన శిష్యులకు ఏమి చెయ్యాలని, ఏమి చూపించాలని, ఏమి నమ్మించాలని ఆయన 40 దినములు ప్రయాసపడ్డాడంటే ఆయన సజీవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ కుల ముందరనే యేసుక్రీస్తు గుడ్డివారిని స్వస్థపరిచాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, చనిపోయిన లాజరును 4వ దినం లేపాడు, ఒక విధవరాలు కుమారుని పాడని ముట్టి లేపాడు. ఇలాంటి అనేక అద్భుతాల సూచక్రియలు శిష్యుల ముందునే చేశాడు. కానీ ఆయన బంధింపబడినప్పుడు మాత్రం ఆయన విడిపించుకోలేకపోయాడు. శిష్యులు అది చూశారు. రక్తసిక్తంగా కొడుతూ ఉంటే కూడా తిరిగి ఒక్కసారి కూడా కొట్టలేదండి. అదే పేతురుకు షాక్ అండి. పేతురుకు షాక్. ఎందుకు షాక్ తెలుసా అండి? సైనికుని చెవిని ఎవరు? పేతురండి. కంటి కన్ను, పంటికి పళ్ళు. కానీ యేసయ్య బంధింపబడినప్పుడు విడిపించుకోలేకపోయాడు. రక్తసిక్తంగా చేయబడ్డాడు. ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు నిస్సహాయునుగా. ఇలా చూసిన కన్నులకు ధైర్యం చాలదు ఆయన గురించి ప్రకటించడానికి. ఇలాంటి యేసయ్య బలహీనతలు, యేసయ్య శ్రమలను చూసినప్పుడు యేసయ్య శిష్యులు యేసయ్యను ప్రకటించడానికి ధైర్యం చాలదు వాళ్ళకు. కానీ ఇదంతా నేను ఎందుకు చేశానంటే సర్వమానవాళి కొరకు. ఇది నా బలహీనత కాదు, ఇది మనిషి బలహీనత. ఆ బలహీనతను బట్టి నేను బలహీనత గుండా వెళ్ళాను తప్ప నేను మహాబలవంతుడను, మరణాన్ని జయించిన వీరుణ్ణి నేను అని ప్రూవ్ చేసుకున్నాడు శిష్యులకు. ఆ మాటల ద్వారా యేసుక్రీస్తు ఆ రుజువులు చూపించడం ద్వారా పెంతెకోస్తు దినం నాటికి శిష్యులు సిద్ధపడ్డారండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. పెంతెకోస్తు దినం నాడు పరిశుద్ధాత్మతో అందరూ నింపబడ్డారు. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వారి జీవితం టోటల్గా చేంజ్ అయిపోయిందండి. అది వరకు మానవ జీవితం వేరు, అది వరకు యేసుక్రీస్తు శిష్యుల జీవితం వేరు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అప్పుడు వారు పరలోక రాజ్య వారసులుగా సర్వాధికారంతో జీవించడం మొదలుపెట్టారు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఎప్పుడు పడితే అప్పుడు పరలోకం, ఎప్పుడు పడితే అప్పుడు అధికారం, సీజన్ అన్సీజన్ లేం లేదు. ఎప్పుడంటే అప్పుడు దేవుని రాజ్య సంబంధమైన కార్యాలను ఈ భూమి మీద చూపించడము అన్నది పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి శిష్యులకు సర్వసాధారణమైపోయిందండి. యేసుక్రీస్తు ఎలా ఈ భూమి మీద శక్తితో అధికారంతో జీవించాడో అలానే పరిశుద్ధాత్మతో శక్తితో శిష్యులు జీవించడం ప్రారంభించారు. అదే జీవితాన్ని బోధించడం ప్రారంభించారు. అదే అనుభవంలోకి లోకాన్ని తీసుకురావడం ప్రారంభించారు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఈరోజు సంఘము క్రీస్తు పుట్టుకను సెలబ్రేట్ చేసుకోవాలంటే సిగ్గుపడాలండి. క్రీస్తు పుట్టుకను సెలబ్రేట్ చేసుకోవాలంటే ఆలోచించాలి.
క్రిస్మస్ రోజు కొత్త బట్టలు కొనుక్కోవాలంటే ఆలోచించాలి. అసలు యేసుక్రీస్తు పుట్టాడు, ఆయనలో నేను పుట్టిన తర్వాత ఆ పుట్టుక యొక్క ఫలము ఏంటి? కొత్త డ్రెస్ ఏముందండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే ఎవ్రీడే వేసుకోవచ్చు, ఏముంది ఇక్కడ? మన ఫైనాన్షియల్, మన పర్సు మనకు సపోర్ట్ చేసింది అనుకోండి, మన బ్యాంక్ అకౌంట్ మనకు సపోర్ట్ చేసింది అనుకోండి, మన క్రెడిట్ కార్డ్ అన్లిమిటెడ్గా మనకు సపోర్ట్ చేసింది అనుకోండి, రోజు కొత్త బట్టలు పూటకి కొత్త వేసుకోవచ్చు. కానీ అది కాదు నీ క్రైస్తవ జీవితంలో అత్యంత విలువైనది. నువ్వు క్రైస్తవునిగా క్రీస్తునందు నూతనంగా జన్మించిన తర్వాత నీకు ఇవ్వబడిన పరలోకము నీ కళ్ళకు కనబడుతుందా? ఆ పరలోకంలోకి నువ్వు ఎంటర్ అయిన అనుభవం నీకుందా? ఆ పరలోకంలో నువ్వు కూర్చుండబెట్టబడము అన్న అనుభూతిలో నువ్వు జీవిస్తున్నావా? ఇవన్నీ అనుభవించకుండానే ఈ భూమి మీద నీకేదో కావాలి, ఏదో నిన్ను ఒత్తిడి చేస్తుంది, ఏదో నిన్ను ప్రెజర్ చేస్తుంది, ఏదో అవసరత నిన్ను డిమాండ్ చేస్తూ ఉంది, ఏదో మనుషులు నిన్ను డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్కు నువ్వు సెల్యూట్ కొట్టి ఇవ్వు ప్రభా అనుకుంటూ నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావేమో. కానీ నువ్వు శిష్యునివైతే పరలోక రాజ్యానికి నువ్వు శిష్యరికమును నేర్పించాలి, పరలోక రాజ్యాన్ని నేర్పించాలి, పరలోక సంగతులను నేర్పించాలి, నువ్వు నేర్చుకున్నది నేర్పించాలి. నువ్వు శిష్యునివైతే నీవు వెళ్ళి శిష్యులను తయారు చేయాలి. ఎవరు శిష్యులను తయారు చేయాల్సింది? శిష్యుడే అండి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి పరలోక రాజ్యం యొక్క అనుభవం కలిగి కృపావరాలు, ఆత్మఫలము, అద్భుతాలు, సూచక్రియలు, ప్రవచనాలు, దర్శనాలు, సంతోషము, సమాధానము, పరిశుద్ధాత్మయందుల ఆనందము, ఇవన్నీ నువ్వు అనుభవిస్తూ ఆ అనుభవంలోకి అనేకులను నువ్వు తీసుకొని రావాలి. ఈ పని చేయకుండా నాకు చాలా పని ఉందని, అసలు నాకు ఏ పని లేదని ఇటువంటి వ్యవహారాల్లో నువ్వు బిజీ అయిపోవద్దు. అది సాతాను కుట్ర. నీకున్న సమస్య నీకు సమస్య కాదు. నీకున్న సమస్యకు పరిష్కారము ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తునందు నూతనంగా జన్మించావు. అది వ్యాధైనా, రోగమైనా, శోధనైనా ఏదైనా సరే, నీవు క్రీస్తునందు నూతనంగా జన్మించిన వ్యక్తిగా నువ్వు సమస్యకు పరిష్కారమైపోయావు. హల్లెలూయా. ఏ రోజైనా మనం అడిగామా, ప్రభువా పరలోకము, ఆ పరలోకాన్ని గురించిన జ్ఞానము నాకు బోధించు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడా నాకు బోధించు, నాకు బోధించు. నేను తిరిగి జన్మించిన వెంటనే నేను చూడాల్సింది పరలోక రాజ్యాన్ని. నేను తిరిగి జన్మించిన వెంటనే పరలోక రాజ్య ప్రవేశము నాకు అనుగ్రహించబడింది. నేను తిరిగి జన్మించిన వెంటనే నేను పరలోకంలో క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడిన జీవితం. ఇది నాకు అనుభవపూర్వకముగా కావాలి. నేను చూడాలి, నేను కూర్చున్న అనుభవంలో ఉండాలి, నేను జీవించే అనుభవంలో నేను ఉండాలి. ఇది లేకుండా అనేక శోధనలు, అనేక కష్టాలు చూసే కన్నులు కాదు నాకు కావాల్సింది. నేను నీ మహిమను చూడాలి నాయన, నీ ప్రభావాన్ని అనుభవించాలి, అనుదినము నీ మహిమ కార్యములు నేను అనుభవించాలి, మీ ప్రేమ సన్నిధిని నేను అనుభవించాలి, నీ దూతల కదలికలు నేను చూడాలి, నీ స్వరం వినాలి, నీ మాటలు నేను వింటూ ఉండాలి, నువ్వు నాతో ముచ్చటించడం నేను వినాలి. ఏదో సమస్యల గురించి అడిగాను, నువ్వు చెప్పావు, కాదు ప్రభువా, నువ్వు చెప్పాలనుకున్న ప్రతిదీ, నీ హృదయంలో ఉన్న ప్రతి దానిని నువ్వు నాకు చెప్తుంటే నేను వింటూ ఉండాలి. నాకు చెప్పాల్సిన సంగతులు ప్రతి దినము నేను విని నీ హృదయంలో నాకు చెప్పాల్సినవి పూర్తి చేయాలి. అవి పెండింగ్ ఉండకూడదు. అదిగో విన్ని ఈ వారం అంతా మాట్లాడితే నా హృదయంలో ఉన్న సంగతులన్నీ నీకు చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు టైం ఇవ్వలేదు అని దేవుడు నిన్ను అనకూడదు, నన్ను అనకూడదు. నేను అనుదినము ఆయనను వినాలి. అనుదినము ఆయన నాకు చెప్పాల్సిన సంగతులన్నీ చెప్తే నేను వినాలి. ఇలాంటి క్రైస్తవ జీవితము యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టడం వల్ల, ఆయన ఈ భూమి మీద ఆయనలో నువ్వు తిరిగి జన్మించడం వల్ల నీకు ఇంత శక్తివంతమైన జీవితము నీకు అనుగ్రహించబడింది. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము పాతవే ఉన్నాయి ప్రభువా, కొత్తవి లేవు ప్రభువా, కొత్తవి కావాలి, నాకు పరలోక సంబంధమైనవి కావాలి. నాకు సమీపముగా మారుమనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించింది అన్నావు. మారుమనసు పొందాను, సమీపించిన పరలోక రాజ్యం ఎటుపోయింది ప్రభువా? నేను అనుభవించాలి, నేను చూడాలి, నేను కూర్చోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అందులో నాకు కావలసిన అన్నీ నేను నేర్చుకోవాలి. అవే ఈ లోకానికి నేర్పించాలి, చూపించాలి.
ఇలాంటి క్రైస్తవ జీవితము ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు తెలుసుకొని ఆ ప్రకారం జీవించడానికి నిన్ను నువ్వు ప్రత్యేకంగా ప్రభువుకు సమర్పించుకోవడానికి నువ్వు ఆలోచించాలి. నీ కన్నులు అనేక విషయాలు చూస్తున్నాయి, తట్టుకోలేనివి, భరించలేనివి, ఇబ్బందికరమైనవి, సుఖమైనవి, సంతోషమైనవి అన్నీ చూస్తున్నావు. కానీ నీ కన్నులు నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నీకు ఒక చూపు ఇవ్వబడింది. అదేంటంటే పరలోకాన్ని చూసే చూపు. ఒకచోట కూర్చోడానికి నీకు అనుగ్రహించబడింది పరలోకంలో. ఒకచోటికి ఎంటర్ అవ్వడానికి నీకు అనుగ్రహించబడింది, నడవడానికి అనుగ్రహించబడింది, తేరి చూడడానికి అనుగ్రహించబడింది. అది పరలోక రాజ్యం. పరలోకపు దూతలు నువ్వు క్రికెట్ ఆడుకోవచ్చండి, ఫుట్బాల్ ఆడుకోవచ్చు. ఇది బైబిల్లో లేదండి. బైబిల్లో ఎక్కడ ఉందని వెతికి టైం వేస్ట్ చేసుకోకండి, ఇది బైబిల్లో లేదు. కానీ పరలోక దూతలు నీకు సేవకులు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పారు. గొల్లలు భయపడ్డారు, మరియ భయపడింది, యోసేపు భయపడ్డాడు. కానీ నువ్వు మాత్రం భయపడడానికి దూతలు రావట్లేదు. దూతలు నిన్ను దేవుని సంతానంగా చూస్తున్నారు. పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకింపబడిన జీవితాన్ని నీ క్రైస్తవ జీవితంలో నువ్వు జీవించినట్లు యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. నా కాపరివై నన్ను పోషించావు, కనుపాపలా నన్ను కాచుకొన్నావు. నా కాపరివై నన్ను పోషించావు, కనుపాపలా నన్ను కాచుకున్నావు. భయపడను నేను, నా తోడు నీ ఉండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. శబ్దం భయపడను నేను, నా తోడు నీ ఉండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే యేసయ్యా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా దిగులిడను నేను, నా అండ నీవే. చెప్తాం భయపడను అని. భయపడను నేను, నా తోడు నీ ఉండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. నా కాపరివై నన్ను పోషించావు, కనుపాపలా నన్ను కాచుకున్నావు. నా కాపరివై నన్ను పోషించావు, కనుపాపలా నన్ను కాచుకున్నావు. భయపడను నేను, నా తోడు నీ ఉండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను భయపడను Holy Ghost, thank you Lord. దిగులిడను నేను, నా అండ నీవేగా. నీ కౌగిటిలో నన్ను దాచి ఉన్నావు, నీ మాటలతో నన్నాదరించావు. నీ కౌగిటిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్నాదరించావు. భయపడను నేను,
నా తోడు నీ ఉండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను పాడదాం. భయపడను నేను, నా తోడు నీ ఉండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడినట్టుగా నీకు అర్థమైతే, నీ జీవితం ఏంటో, నీ క్రైస్తవ జీవితం ఎంత అద్భుతమైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత ఘనమైనదో నీకు అర్థమవుతున్నట్లయితే, నువ్వు ఆలోచించే ఆలోచనలు, నువ్వు దుఃఖపడే దుఃఖం, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు, నువ్వు తెలుసుకున్న క్రైస్తవ జీవితము ఏమైందో ఒకసారి ఆలోచించు. ఆయన యందు నువ్వు నూతనంగా జన్మించి ఆయనతో పాటు కూర్చుండబెట్టబడిన వ్యక్తివి నువ్వు. ఆయన రాజ్యము కలిగిన వ్యక్తివి. ఆయన ఆత్మకు నివాస స్థానము. ఆయన ఆత్మ చేత ఆదరింపబడుతున్న వ్యక్తివి నువ్వు. శ్రమలు ఉండవా, కష్టాలు ఉండవా, నువ్వు భరించలేనివి నీకు రావా అంటే, నువ్వు అనుకున్న దానికంటే అత్యధికంగానే వస్తాయి. కానీ అనుకున్న దానికంటే అత్యధికమైన సామర్థ్యము, అధికారము నీకు అనుగ్రహించబడింది. కాబట్టి నువ్వు నేర్చుకున్నది నేర్పించు. పరలోకమందు నువ్వు భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక, కాబట్టి నువ్వు నేర్చుకున్నది నేర్పించు. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు తెలుసుకున్నది నువ్వు బోధించు. ఒకవేళ ఎవరు బోధించడానికి లేకపోతే అద్దం ముందర నిలబడి నువ్వే బోధించుకో. గోడలకు బోధించు. ఒకరోజు టైం వస్తుంది, మనుషులకు నువ్వు బోధిస్తావు, మనుషులకు నువ్వు క్రైస్తవ జీవితాన్ని నేర్పిస్తావు. వారు నీతో పాటు సంఘానికి వస్తారు, పరలోక రాజ్య వారసులు అవుతారు, ఆనందిస్తారు, సంతోషిస్తారు, గంతులు వేస్తారు. ఒకవేళ అడ్డము సైతాన్ని ఏదైనా క్రియలు చేస్తే, పోస్ సైతాన యేసు నామంలో నువ్వు వెళ్ళగొడతావు. వ్యాధి ఉంటే స్వస్థత కలుగును గాకని ఆజ్ఞాపిస్తావు. శిష్యునిగా నీవు ఆయన సర్వాధికారము కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడొద్దు. నీకొచ్చే పరిస్థితులకు, మనుషులకున్న పరిస్థితులకు భయపడొద్దు. ఇంతకు ముంచి నీవు నీ క్రైస్తవ జీవితంలో ఏది చేసినా వ్యర్థమే. థ్యాంక్ యూ జీసస్. నా కాపరివై నన్ను పోషించావు, కనుపాపలా నన్ను కాచుకున్నావు. బాబా కరుషిబెనందర నా కాపరివై నన్ను పోషించావయ్యా, కనుపాపలా దునియాస్ బఖతానదరియో బసతత. భయపడను నేను, నా తోడు నీ ఉండగా దిగులిడను నేను, నా అండ నీవే. ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడినట్లుంటే నువ్వు నిలబడి నీ కుడి చేయి పైకెత్తి, ప్రభా ఇది మొదలుకొని నేను నేర్చుకుని అనేకులకు నేర్పించి, నేను శిష్యునిగా నేర్చుకొని అనేకులకు నేర్పించే వ్యక్తిగా నేను ఉంటాను. నాకు బోధించు, నాకు నేర్పించు, నేను నేర్పించే వ్యక్తిగా నన్ను మార్చు. నాకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం నేను తిరిగి జన్మించిన అనుభవమే. నా కుటుంబ పరిస్థితులకు, నా పరిస్థితులకు నేను ఎంత మాత్రం భయపడను. వాటికి పరిష్కారము నేను తిరిగి జన్మించడం వలన క్రీస్తునందు నాకు అనుగ్రహించబడింది. మొట్టమొదట నేను ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. ఈ మాటలు విని ఎవరైతే నిలిచి ఉన్నారో, సమర్పించుకొని ఉన్నారో, వారిని వారు ప్రతిష్ఠించుకొంచున్నారో, నేను కూర్చుండబెట్టబడిన పరలోకాన్ని నేను అనుభవించాలి, మహిమను అనుభవించాలి, ప్రభావాన్ని అనుభవించాలి.
అదే నేను నేర్పించాలి, అదే నేను బోధించాలి. ఎవరైతే ఇలా మొరపెడుతున్నారో వారిని మీ కృపగలిగిన స్థలకు అప్పగిస్తున్నాను నాయన. అద్భుత ఆశ్చర్య మహిమ కార్యాలు అనుభవిస్తూ శక్తివంతంగా అనేకులను నీ రాజ్య వారసులుగా చేయునట్లు, రక్షణలోకి నడిపించినట్లు మీ ఆత్మ ప్రభావంతో నింపండి. సంఘంలోకి నడిపించినట్లు అభిషేకంతో వాడుకోండి. దీవిస్తూ ఆశీర్వదిస్తూ విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింపచేయండి. మీ కృపలో భద్రపరచమని యేసు నామం నడుచున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం వందంతలుగా ప్రతి ఒక్కరిలో ఫలించును గాక. మీరు మరణించి తిరిగి లేయటం ద్వారా పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగి ఉన్నారు. కాబట్టి మేము శిష్యులముగా, అనేకులను శిష్యులను చేయువారముగా మీ అభిషేక మహిమతో కమ్ముకొని నడిపించండి. సంఘం విశ్వాసంలో వర్ధిల్లుచు సంఖ్యకు విస్తరించును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరి శరీరంలో తల నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి అవయవంలో, పైన చర్మం మొదలుకొని లోపల బోన్ మ్యారో వరకు, ఏ అవయవంలో, ఏ కణములో, ఏ వ్యాధి, ఏ రోగం, దానికి సంబంధించిన బ్యాక్టీరియా, వైరస్, ఏ కణాలు పనిచేస్తున్నాయి ఇప్పుడే అవన్నీ డెడ్ అయి డిసపియర్ అయిపోను గాక. పని చేయని అవయవాలు పని చేయడం ప్రారంభం అవును గాక. ఆరోగ్యకరమైన అవయవాలు కలిగి ఉందరు గాక. బి హీల్డ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఇక్కడ ఉన్న వారు, లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి హృదయ శరీరాత్మల్లో పరిశుద్ధాత్మ జీవపు కార్యం జరుగును గాక. ఇప్పుడే ఆర్థికంగా వర్ధిల్లుదురుగాక. అవసరతలన్నీ తీరి మిగులునట్లుగా సమృద్ధి కలుగునుగాక. కుటుంబాల్లో నెమ్మది సమాధానం ఉండునుగాక. ప్రతి విరోధమైనది, ప్రతి అనైక్యత, ప్రతి వైరము డిసపేర్ అయిపోనుగాక. యేసు రక్తం మహిమ కార్యాలు ప్రతి ఒక్కరిపైన పలుకుతూ ఉన్నాను. మీ అభిషేక సన్నిధి ప్రభావ కుమరింపు ప్రతి ఒక్కరిపైన పలుకుతూ ఉన్నాను ఆయన. ప్రతి ఒక్కరిలో ఉన్న పరిశుద్ధాత్ముడా మీ స్వరం విందురుగాక. మీరు చూయించేది చూచుదురుగాక. మీరు నడిపించినట్టుగా నడుచుదురుగాక. మీరు చేసే కార్యాలు చేయుదురుగాక. తద్వారా పరలోక రాజ్య మహిమ అనుభవము అధికమయ్యి అనేకులను అనుభవంలోకి నడిపించినట్లు మీ సన్నిధితో, మీ శక్తితో నింపుమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ విత్తబడిన ఒక వందంతలుగా ఫలింప చేయమని యేసు నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.